ఈరోజు కృష్ణపక్షములో వచ్చినటువంటి అష్టమి తిథి గోలోకములో ఉన్న కృష్ణ భగవంతునికి ఎంతో విశేషమైన రోజు. ఈరోజు వీడియోలో చూడబోతున్న మంత్రము సాధారణ మంత్రమైతే కాదు, పూర్వ జన్మలో పుణ్యం చేసిన వారికే ఈ అరుదైన అవకాశం దొరుకుతుందని మన వేద పురాణాలు చెబుతున్నాయి. ఒక్కసారి విన్నా కూడా మనసుకు శాంతి కలుగుతుంది. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి, కష్టాలన్నీ తొలగిపోతాయి, అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాంటి యొక్క విశేషమైన మంత్రం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓం గుణాధీతం పరబ్రహ్మ వ్యాపకం భూతరేశ్వరం గోకులానం దధాతారం వందే గోవర్ధనం గిరిం గోలోకాధిపతిం కృష్ణ విగ్రహం పరమేశ్వరం చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిం నానాజన్మకృతం పాపం దహేత్తూలం హుతాశనః కృష్ణభక్తిప్రదం శశ్వతే వందే గోవర్ధనం గిరిం సదానందం సదా వంద్యం సదా సర్వార్థసాధనం సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిం సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణం ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిం విశ్వరూపం ప్రజాదీశం వల్లవీ వల్లభప్రియం వక్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిం ఆనందకృత్సురాశీష కృతసంభారభోజనం మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిం కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరం కృష్ణానందప్రదం సాక్షాత్ వందే గోవర్ధనం గిరిం గోవర్ధనాష్టకమిదం యః పఠేత్ భక్తి సంయుతః తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః ఇదం శ్రీమద్గణశ్యామ నందనస్య మహాత్మనః జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరాం ఇది శ్రీ గోవర్ధనాష్టకం సంపూర్ణం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కాని కృష్ణపక్ష అష్టమి తిథిలో కృష్ణ భగవంతుని మంత్రం వినే భాగ్యం కలుగుతుందని మన భాగవతం చెబుతోంది. అలాంటి యొక్క ఈ అద్భుతమైన కృష్ణపక్ష అష్టమి తిథిలో ఈ కృష్ణుని యొక్క స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.